హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యూట్యూబ్ స్టూడియో అయితే చూపిస్తాను. నేను యూట్యూబ్లో ఏమేమి ఐటమ్స్ యూజ్ చేశాను, అవి కాస్ట్, ఎన్ని రోజులుగా యూజ్ చేస్తున్నాను, మొత్తం పిన్ టు పిన్ క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదేనండి నా యూట్యూబ్ స్టూడియో రూము. నా రూమ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మొత్తం లైట్స్ అయితే ఆన్ చేసాను, ఎందుకంటే వీడియో క్వాలిటీ రావాలనేసి. నేను ఈ వీడియోలో నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను, అవిటి కాస్ట్, ఎన్ని రోజులుగా యూజ్ చేస్తున్నా, పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చి రింగ్ లైట్. ఈ రింగ్ లైట్ నేను ఫ్లిప్కార్ట్లో కొన్నా. దీని కాస్ట్ వచ్చి నాకు 4000 రూపాయలు పడింది. రింగ్ లైటు విత్ స్టాండు మొత్తానికి కలిపి 4000 రూపాయలు పడింది. నేను ఇది 1 ఇయర్గా యూజ్ చేస్తున్నా. నాకు ఎటువంటి రిమార్క్ అయితే రాలేదు. బ్రాండ్ నేమ్ చూడొచ్చు, డిజిటెక్ 18 ఇంచెస్. ఇప్పుడు మీకు ఈ రింగ్ లైట్ ఆన్ చేసి చూపిస్తా చూడండి. అలానే మనకి రింగ్ లైట్తో కూడా రిమోట్ అయితే ఇచ్చారు. ఆన్ చేశాను. బ్రైట్నెస్ చూడొచ్చు, మనకు వీడియోకి తగిన విధంగా మనం బ్రైట్నెస్ అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఈ పక్క 3 కలర్స్ అయితే వస్తుంది రింగ్ లైట్. మనకి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ అడ్జస్ట్ చేసుకొని మనం బ్రైట్నెస్ పెంచుకొని వీడియోస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే రిమోట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం వీడియోలో కూర్చున్నప్పుడు పదే పదే లేసి వచ్చి మనం ఇవి అడ్జస్ట్ చేయలేం కాబట్టి రిమోట్లోనే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్ చేసినా, ఆన్ చేసిన, బ్రైట్నెస్ తగ్గించిన, పెంచిన, ఎలానా అడ్జస్ట్ చేసుకోవచ్చు రిమోట్లో. రిమోట్ ఉండేది చాలా బెస్ట్. ఎవరైనా లైట్ కొనేట్టుగా ఉంటే రిమోట్ ఉండేలా చూసుకోండి. రిమోట్ ఉండిందంటే మనం వీడియో చేసేటప్పుడు మనకు వీడియోకి తగిన విధంగా బ్రైట్నెస్ అయితే పెంచుకోవాలి, తగ్గించుకోవాలి. పదే పదే లేసి వచ్చి రింగ్ లైట్లో అయితే మనం అడ్జస్ట్ చేయలేము. అంతే రింగ్ లైట్లో అయితే. నెక్స్ట్ మనకి సెల్లు ఇచ్చారు, 2 సెల్స్ అయితే ఇచ్చారు. ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ రెండిట్లో అవైలబుల్లో ఉంది. 500 రూపాయలు, 600 రూపాయల సెల్స్ అయితే ఇవి తీసుకున్నారంటే మనకు చాలా మంచిది అవుతుంది. ఎందుకంటే మనం వీడియో చేసేటప్పుడు కరెంట్ అయితే ఆఫ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ సెల్స్ కానీ ఉండిందంటే మనకు కరెంట్తోనే పని లేదు. ఎంత మనం ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు వీడియో చేస్తామంటే మనకు బ్యాటరీ అయితే బాగానే వస్తుంది. ఇక్కడ ఈ పక్క వేస్తే, రైట్ సైడ్ వేస్తే మామూలు లైట్ మడుతుంది పవర్ది. ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఆన్ చేసినామంటే, ఈ సెల్స్ వేసినామంటే ఈ సెల్స్ ద్వారా మనకు లైట్ అయితే మడుతుంది. ఈ రింగ్ లైట్ ఎంత పొడుగుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. రింగ్ లైట్ హైట్ చూడండి, 9 feet అన్నారు. ఎంత హైట్ ఉందో, ఇంకా పొడుగ్గా ఉంది, పైన గోడ తగులుతా ఉంది. చూసారా రింగ్ లైట్ క్వాలిటీ మటుకు ఎక్సలెంట్గా ఉంది. రింగ్ లైట్ డిజిటెక్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఎంత హైట్ ఉందో. దూరంగా నుంచి చూపిస్తా చూడండి, లైవ్లో చూడండి ఎంత పొడుగుందో. బ్రైట్నెస్ కూడా మనకు బాగానే వస్తుంది. క్వాలిటీలో అయితే డిజిటెక్ రింగ్ లైట్లో అయితే ఎక్సలెంట్గా ఉంది. మీకు ఈ రింగ్ లైట్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్. ఇది బ్లాక్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. బ్లాక్ కలర్ బాగుంటుంది అనేసి వీడియోస్ చేసేదానికి. క్వాలిటీ చూడొచ్చు, క్వాలిటీ కూడా బాగానే ఉంది. నాకు దీని కాస్ట్ వచ్చి 264 రూపాయలు పడింది. ఫ్లిప్కార్ట్లో కొన్నా. 2 monthsగా యూజ్ చేస్తున్నా. ప్రతి ఒక్క వీడియోకి చూడొచ్చు బ్లాక్ కలర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కలర్ కూడా ఆర్డర్ చేశాను, బ్లూ కలరు. అది లోపల మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను నార్మల్గా దీనికి స్టాండ్ బుక్ చేయాలంటే దానికి ఒక 2000 అవుతుంది. నార్మల్గా పైప్ చెక్కేసి మనం గొడ్డలకి వేస్తూ ఉండా ఆ పిన్ అయితే ఇక్కడ మాటిచ్చేసిన. ఇది వాల్ హూకు నేను అమెజాన్లో కొన్నా. ఇది 150 రూపాయలు ఎంతో. 12 pins ఎన్నో వస్తుంది. దీన్ని అతికిచ్చేసిన. అంటే మనం గోడ బొక్కలు కొట్టి పార్ట్ చేసేదానికన్నా ఇవి కావాల్సినప్పుడు తీసేయచ్చును. అదొక బెనిఫిట్. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనం వీడియో ఎక్కువ ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే గ్రీన్ కలర్ అయితే మనకు బాగుంటుంది. బ్లాక్ అయితే మనం ఆ డ్రెస్ వేసుకున్నా వీడియోలో అయితే బాగా కనిపిస్తాం కాబట్టి బ్లాక్ వేసిన. ఇదైతే అమెజాన్ బేసిక్ బోర్డ్ అయితే తీసుకున్నా. ఇది ఎందుకు తీసుకున్నానంటే మనం వీడియో చేసేటప్పుడు ప్రతి ఒక్కటి మర్చిపోతాం. ఇప్పుడు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బాగా గుర్తుంటుంది. ఎప్పుడైతే మనం కెమెరా ముందర కూర్చుంటామో ఆటోమేటిక్గా ఆ పాయింట్స్ అనేది మర్చిపోతాం. నేను దీంట్లో అయితే రాసుకునేస్తాను. ఎప్పుడైతే వీడియోలో కూర్చుంటానో వీడియోలో కూర్చున్న ముందు ఒకసారి చూసుకుంటా, 1-4 సార్లు చూసుకొని మళ్ళీ అయితే వీడియో చేస్తాను. బాగా గుర్తుండిపోతుంది. ఇది అమెజాన్లో కొన్నా. దీని కాస్ట్ వచ్చి 1700 రూపాయలు పడింది. నేను ఇది 2 monthsగా యూజ్ చేస్తున్నా. క్వాలిటీ అయితే బాగుంది. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఈ చారు. ఇది అస్ట్రైడ్ ఆర్గోఫిట్ ఆఫీస్ చారు. నేను ఇది ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఇది బిల్ క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. ఇది హ్యాండ్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్.
హెడ్ రెస్ట్ ఇది మనం పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు నడుము నొప్పి అలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ మోట్కి ఎక్సలెంట్గా ఉంది. మనం ఇది కిందికి పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైడ్రాలిక్ హైట్ కూడా చాలా హైట్ వస్తుంది. నేను ఇది అమెజాన్లో కొన్నాను. దీని కాస్ట్ వచ్చి 5,399 రూపాయలు పడింది. చార్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీకు ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి నేను యూజ్ చేసే ల్యాప్టాప్ ఇదే. ఇది హెచ్పి పెవిలియన్. ఇది i7 16 GB ర్యామ్తో వస్తుంది. బ్యాటరీ అయితే అంత పెద్దగా అయితే రాలేదు. ఇది ఒకసారి చూడండి. మొత్తం ఇది టచ్ కానీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్గా ఉంది. మొత్తం బాగానే ఉంది. బట్ బ్యాటరీ క్వాలిటీ అయితే రాలేదు. నేను వీడియో ఎడిట్ చేసేదంతా OnePlus 11R మొబైల్లో. ఇది వైటీ స్టూడియోలో చూసుకుంటా తమ్నేల్ పాడు క్యాన్వాలో దీంట్లో అడ్జస్ట్ చేసుకుంటా. క్యాన్వా యాప్ ఇక్కడ ఉన్న చూసారా, ఈ క్యాన్వా యాప్లో అయితే నేను తమ్నేల్స్ ప్రతి ఒక్కటి క్రియేట్ చేసుకుంటా. నెక్స్ట్ వచ్చి టేబుల్. ఈ టేబుల్ నేను ఇంటికనే చేయించినాను. వుడ్ వర్క్ చేయించినప్పుడు ఈ కోయిల్ మిగిలినాయి అనేసి నేను ఇంటికనే చేయించేసినాను. ఇదేం డబ్బులేం కాదు, ఫ్రీగానే చేశారు. నెక్స్ట్ వచ్చి ఇది స్పీకర్ మార్షల్. ఇది సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 21,000 పడింది నాకు ఈ స్పీకర్ కాస్ట్. ఇక్కడ చూడండి, ఇది వాల్యూమ్ పెంచుకునేది తగ్గించుకునేది, ఇది బేసు, ఇవంతా ఈ బటన్స్ ఆన్ ఆఫ్ ఇవంతా. స్పీకర్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇంకో ఇటు మర్చిపోయాను, నేను తయారు చేసుకున్న ట్రైపాడ్ ఇది నేను లైవ్ స్ట్రీమింగ్ చేసినప్పుడు దీన్ని పెట్టుకుంటాను. మొబైల్ ఇక్కడ పెట్టేస్తాను. లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. మనం ఎన్నిసార్లు చేయిలో పెట్టుకొని లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది చేసుకోక ముందు నేను ఫోన్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ కూర్చొని చేస్తూ ఉండేవాడిని. ఈ ట్రైపాడ్ రెడీ చేసిన. ఇది నార్మల్ టేక్ కొయ్య ఇది వచ్చి పీవీసీ పైపు వేడి నీళ్ళకి వస్తుంది కదా ఇంటికి, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి ఒక అడుగు పెట్టుకొని ఖచ్చితంగా ఈ రింగ్ లైట్కి వస్తుంది. ఇది ఇంకొక పాత రింగ్ లైట్ కొనింది. దీన్ని తీసి దీనికి వేసుకున్నా. ఇది టైట్ కాలేదు, హీట్ చేసి దీంట్లో దూర్ చేసిన. లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది మైక్ ఆల్రెడీ మీకు చెప్పాను, వీడియో చేశాను అనుకుంటా, లేదు బోయా V10 మైక్ ఇది. నేను ఇది 2,199 రూపాయలు ఎంతో కొన్నా. 1 సంవత్సరంగా యూజ్ చేస్తున్న మైక్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీకు ఈ మైక్ లింక్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇది వైఫై రోటరు. ఇది నేను ఫిట్ చేసేదానికి మొత్తం 6,000 ఏమో అయింది. ప్రతి నెల 399 రూపాయలు కడతాను దీనికి బిల్లు, వైఫై బిల్లు. 1000 GB వస్తుంది. మనం 300 GB కూడా ఎక్కువ వాడలేదు. ఇది వచ్చి పవర్ బ్యాంకు. అంటే మనకు కరెంట్ ఆఫ్ అయినప్పుడు దీని నుంచి దీనికి పవర్ సప్లై అవుతుంది. మనకి ఇంటర్నెట్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇది లేనప్పుడు పదే వీడియో ఎడిట్ చేసేటప్పుడు కరెంట్ ఆఫ్ అయిపోతూ ఉండింది. చాలా ఇబ్బంది అనేసి మళ్ళీ దీన్ని ఆర్డర్ చేసుకున్నా. ఇది నాకు 2,199 రూపాయలు ఎంతో పడింది. ఇది కూడా ఇక్కడ చూడొచ్చు, మినీ పవర్ బ్యాంక్. ఇది బ్రాండ్ నేమ్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇది ఆఫ్ చేసామంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తా. స్విచ్ ఆఫ్ చేసిన మనకు ఈ బ్యాటరీలో నుంచి దీనికి పవర్ సప్లై వస్తుంది. మళ్ళీ దీంట్లో ఆఫ్ చేస్తా చూడండి. దీంట్లో ఆఫ్ చేసానంటే మనకు పవర్ కట్ అయిపోతుంది. మనకు కావాల్సినప్పుడు ఇది ఆన్ చేసుకోవచ్చు. ఇది 8 అవర్స్ వస్తుంది బ్యాటరీ బ్యాకప్, ఎక్సలెంట్గా వస్తుంది. 8 అవర్స్ 9 అవర్స్ అయితే వస్తుంది. ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేవాళ్ళు కానీ, అంటే యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ కానీ, ఎక్కువ ఇంటర్నెట్తో సంబంధం ఉండేవాళ్ళు ఈ వైఫై రూటర్ అంటే మినీ బ్యాటరీ కానీ తీసుకున్నారంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో రింగ్ లైట్ కానీ, ఈ ఆఫీస్ చైర్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఈ బోర్డు కానీ, మైక్ కానీ ప్రతి ఒక్కటి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ చూపిస్తున్నాను కదా, ఇది బ్లూ కలరు. మనకి ఇది వేస్తే వీడియో చేసేటప్పుడు పెద్ద క్వాలిటీ అయితే రాలేదు, బ్లాక్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది కూడా నేను 355 రూపాయలు ఎంత 400 లోపలనే కొన్నాను. ఇది ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లో పెద్దగా ఐడియా అయితే లేదు. మీకు లింక్ కావాలంటే పెడతాను, చెక్ చేసి. ఓకే గాయస్, నా యూట్యూబ్ స్టూడియో అయితే ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రూమ్ చూడండి క్లియర్గా.
ఇదే నా రూమ్ ఎలా ఉంది, నా యూట్యూబ్ స్టూడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రూమ్ ఎలా ఉంది, నా యూట్యూబ్ స్టూడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే ప్రైజు ప్రతి ఒక్క ఐటమ్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఓకే గాయస్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే బాయ్.